For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక స్పెషల్ గెస్ట్, శ్రీ సోమేశ్వర స్వామి వారి ఉపాసకురాలు శ్రీమతి సోమేశ్వరి గారు. ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మాత. అమ్మ, మీరు దైవ ప్రార్థనలో నిమగ్నమైనారని మాకు తెలిసింది. అసలు ఎంతవరకు నిజం అది? నిజమే కదమ్మా, దేవుడు ఉన్నాడు కదా, నమ్మాలి తప్పకుండా. మీరు స్వయంగా శివుడితో మాట్లాడతారు అని మాకు తెలుసు, అది నిజమేనా? దేవుడితోని మాట్లాడడము అంటే, మేము సోమవారం రోజు పూజ చేస్తున్నప్పుడు అది నార్మల్గా మాకు వైబ్రేషన్స్ వస్తాయి. కొన్ని నిమిషాల పాటు దేవుడితోని మనకు అతను చెప్పుతున్నది మాకు తలకాయలో అర్థమైపోతుంది. అక్కడ మేము వచ్చిన భక్తులకి నిజాలే ఏది ఉంటే అది మొహమాటం లేకుండా చెప్పేస్తాం కూడా. అది మంచే కానీ చెడే కానీ చెప్పాలి, అదే దేవుడు. అంటే మీతో ఏం చెప్తారు అంటే ఏ విధంగా? ఇప్పుడు ప్రస్తుతానికి మీరు వచ్చారనుకోండి, మీరు ఏదైనా సమస్యతో వచ్చారనుకోండి, నేను పూజ చేసిన తర్వాత కాసేపు నేను శివనామ స్మరణం చేసుకుంటూ నేను మాట్లాడుకుంటాను, దేవునితో చెప్పుకుంటాను. వాళ్ళకి ఏమి కావాలి, ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వెళ్ళినప్పుడు కడుపు నొప్ప, చెవు నొప్ప అంటుంటారు కదా, అలాగే మీకు ఏ ప్రాబ్లంతో వచ్చారో దేవుడు ఏది చెప్పమంటే దానికి బట్టి అక్కడ నేను శివనామ స్మరాలు చేసుకొని నా చేయితోని బొట్టు పెడతాను అంతే. వాళ్ళు అట్లా చాలా సాక్ష్యాలు ఉన్నాయి, చాలా మంది మంచిగా అయిన వాళ్ళు ఉన్నారు. అమ్మ, మీకు మ్యారేజ్ అయిందా? అయింది. పిల్లలు ఎంతమంది? నాకు లేరు. మరి పిల్లలు లేనప్పుడు అంటే నార్మల్గా చాలా మంది చాలా రకాలుగా అనుకుంటుంటారు, మీ ఫీలింగ్ ఏంటి మరి? పెళ్ళైన కొత్తలో చాలా మంది, ఇప్పుడు మాది ఇక్కడ జనగాం జిల్లా పక్కన పల్లె అమ్మ వాళ్ళది. పెళ్ళైన కొత్తలో నేను అటు వెళ్ళేదాన్ని కదా, అక్కడ ఉంటారు కదా అవ్వలు ఇట్లా, వాళ్ళందరూ ఏమైంది ఇంకా ఏం చెప్పట్లేదు అది అని అంటున్నప్పుడు మనసు కొంచెం బాధగా ఉండేది, బాధపడేదాన్ని. కానీ ఆ తర్వాత ఆ దేవుడు ఏం చేశాడో ఏమో, నన్ను ఆ ప్రశ్న అడగడమే బంద్ చేశారు అందరూ. అమ్మ, మాకు ఇలా ఉంది, ఆరోగ్యం బాగలేదు, మీ చేతుని బొట్టు పెట్టండి అని వచ్చే వాళ్ళే ఎక్కువ అయిపోయారు జనాలు. నా గురించి కానీ నాకు పిల్లలు ఉన్నారు లేరు అనే ముచ్చట అసలు రావట్లేదు. అంటే మామూలుగా మీరు అందరికి చెప్తుంటారు కదా, అంటే మీ గురించి మీకు కూడా దేవుడు చెప్తుంటారా? తెలుసు, నాకు నా భవిష్యత్తు నాకు తెలుసు. ఓకే. నేను చిన్నప్పటి నుంచి చాలా అల్లరిగా ఆకతాయిగానే వచ్చిన. ఈ సోమేశ్వర స్వామి అనే దేవుడు మా కులదైవం అన్నమాట, మా ఇంటి దేవుడు. మా తాతయ్యల కాలం నుంచి మాకు దేవుడు తను. అట్లనే నేను సోమవారం రోజు పుట్టినని మా నాన్నగారు సోమేశ్వర అని నాకు పేరు పెట్టారు. మా ఇంటి దేవుడు సోమేశ్వర స్వామియే. అట్లనే ఉండేది. నేను ఒక 12-13 సంవత్సరాలు వచ్చే వరకు అందరు అమ్మాయిలాగానే ఆకతాయిగా ఎగరడము, దునకడము, అడవిలు తిరగడము, చెట్లకాయలు ఎంత అల్లరి చేయాలో అంత చేశాను నేను. ఆ తర్వాత నేను వయసు పెరుగుతున్న కొద్దీ నాకు దైవభక్తి పెద్దగైంది. అయితే మా వాళ్ళు ఈ ఆడపిల్లకు దేవుడు ఎందుకు ఇప్పుడే అది ఇదని నన్ను అది చేసి పెళ్లి చేద్దామని చూసిండ్రు నాకు. అప్పుడే నేను బ్యూటీషియన్ అయిద్దామని బ్యూటీషియన్ నేర్చుకున్నాం. దేవుడు నన్ను ఆ రౌట్ వెళ్ళనీయలేదు. బ్యాంకులో కొన్ని రోజులు జాబ్ చేశాను, అది కుదరనీయలేదు. గ్యాస్ ఆఫీస్లో జాబ్ చేశాను, నేను కుదరనీయలేదు. నేను ఏదన్నా ఒక జాబ్ చేసి నేను ఎట్లనో సెటిల్ అవుదాం అనుకున్నా, ఎటు చేసి దేవుడు నన్ను మళ్ళీ ఈ దారికి తీసుకొచ్చిండు. నన్ను ఇలా ఒక శివశక్తిగా నిలబెట్టిండు. ఇంకా దానికి నాకు అదృష్టం అనుకున్నా, నేను సంతోషంగానే ఉన్నా, ధైర్యంగానే ఉన్నా. అమ్మ, ఇప్పుడు మీ ప్రెజెంట్ మీరు ఏం చేస్తుంటారు? నేను ఇంట్లోనే ఉంటాను. ఇంకా ఎక్కడైనా ఏమైనా పూజలు అవి అవుతున్నాయి అంటే ముందు నేనే ఉంటాను. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న ఇప్పుడు చనిపోయారమ్మా. ఓకే. లేరు నాకు. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన ఇక్కడ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మరి మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? భగవంతుడు ఇచ్చిన కాడికి ఉన్న దగ్గరనైనా సంతోషంగా ఉన్నామమ్మ. మేము డబ్బు లేదు అని బాధపడను, నేను మరీ ఉంది అని ఫీల్ అవ్వను. నేను నార్మల్గా ఉన్నా, ఇట్లనే ఉండాలని, నేను ఇట్లనే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. అంటే చాలా మంది మాకు ఏ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉందని చెప్పేసి వస్తుంటారు మీ దగ్గరికి. సో డబ్బు గురించి మీరు ఏమైనా చెప్తారా? అంటే నేను ఏ రోజు పైసల విషయంలో కాదు, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మొహంలో బాధ చూసి వాళ్ళు ఎలా నవ్వుకుంటూ వెళ్ళాలని ఆలోచిస్తాను, కానీ వాళ్ళు ఏనాడు నేను రూపాయి ఆశించలేదు. మీరు కావాలంటే చూసుకోండి. నేను దేవుని దగ్గర డబ్బులు ఆశించే దేవుడు కాదు కదా. ఇప్పుడు నార్మల్గా జోగిని అంటే ఎవరు? మనకు నార్మల్గా గుర్తొచ్చేది ట్రాన్స్జెండర్స్, వాళ్ళు వీళ్ళు గుర్తొస్తుంటారు. మరి మీరెవరు? మిమ్మల్ని ఏమంటారు అసలు? మమ్మల్ని ఇప్పుడు ఇంట్లో కుటుంబంతో ఉంటున్నాం, దేవుడు వస్తుండు కాబట్టి మమ్మల్ని శివశక్తి అంటారు, శివగణాలు అంటారమ్మా. మాత, ఇప్పుడు ప్రజెంట్ ఈ మధ్య కాలంలో చాలా మంది క్రైస్తవ మతంలోకి దిగుతున్నారు.
మరి వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటి? అది వాళ్ళకు ఇష్టం. అది ఇప్పుడు నేను మా తాతయ్యలు సనాతన ధర్మంలో నుంచి, వాళ్ళ నుంచి మా నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళ నుంచి నేను సనాతన ధర్మంలో ఉన్నాను. చచ్చే వరకు సనాతన ధర్మం ప్రకారమే బతుకుతాను నేను. నాకు వేరే మతం మీద వాళ్ళ ఆ దేవుని కించపరచను, ఈ దేవుని కించపరచడం అనేది నేను చేయలేను. అది వాళ్ళ ఇష్టం. నాకు అంతే. ఇక ఇది మనకు పుట్టుకతో వచ్చిన సనాతన ధర్మంలో పుట్టాం కాబట్టి చచ్చే వరకు నేను ఓం నమ శివాయ జై శ్రీరామ్ అని అంటుంటాను. కానీ చాలా మంది సనాతన ధర్మం వాళ్ళు క్రిస్టియన్ మతంలోకి వెళ్తున్నారు. అంటే మన దేవుడు సక్రమంగా ఏం చేయట్లేదు అన్నట్టు వెళ్తున్నారా? ఆ దేవుడు ఏం చేస్తున్నాడు అమ్మ? మన దేవుడు ఏం చేయట్లేదు. ఆ దేవుడు ఏమైనా బిల్డింగ్లు అవి ఇస్తున్నాడా? మన దేవుడు ఏమైనా పూరి గుడిసెలో పెడుతున్నాడా? సరే మాత, ఇప్పుడు ఆ క్రిస్టియన్ మతంలో దిగిన వాళ్ళు కూడా చాలా మంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. మరి మన దాంట్లో కూడా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. మా సనాతన ధర్మంలో కూడా మంచిగా ఈ స్థితిగతులు పరిస్థితులు అన్ని బాగున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా, మనం శ్రీరామనవమి చేసుకుంటున్నాం అంత చక్కగా, అంత గ్రాండ్గా. ఉగాది చేస్తున్నాం మనము, ఇంకా ఈ వినాయక చవితి అంత అదిగా చేస్తున్నాము. మనం ఇప్పుడు గణపతిని నిలబెట్టి పూజలు చేస్తున్నప్పుడే ఈ ముస్లిం వాళ్ళు కానీ మన పండుగలు నచ్చి చాలా మంది మన దాంట్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీరు దాని గురించి అట్లా అమ్మ అదే వస్తున్నారు, బట్ ఎందుకని వీళ్ళు అటు వెళ్తున్నారు అని. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు క్రిస్టియన్ వాళ్ళు అన్నారు. మీరు నేను ఏ దేవుని కించపరచడానికి అంటలేనండి, కాకపోతే చెప్తున్నాను. ఇప్పుడు నేను శివయ్య భక్తురాల్ని, శివుణ్ణి నమ్మండి అని నేను ప్రచారం చేయలేను. అది మన సనాతన పుట్టుకతోనే రావాలి. అది వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. కొంతమంది ఇక మాయ మాటలు అవి నమ్మి వెళ్తారు. దానికి మనం ఏం చేయలేం, అది వాళ్ళ కర్మ. అమ్మ, ఒకవేళ క్రిస్టియన్ మతం వాళ్ళు మన సనాతన ధర్మంలోకి వస్తే కనుక మీ ఒపీనియన్ ఏంటి మరి? ఓకేనా? అమ్మ, దేవుని దగ్గర వీళ్ళు రావాలి వీళ్ళు రావద్దు అని కంచలేసేంత, దేవునికి ఎదురు చెప్పేంత దమ్ము ధైర్యం మనకు లేదు. వాళ్ళు వస్తే గనక వాళ్ళంత అదృష్టవంతులే లేరంట. నేను నా ఒపీనియన్. ఏ దేవుడైనా నువ్వు ఈడి వరకే చూడు, వేరే వాళ్ళని చూడకు అనేది ఉండదు కదా మన దాంట్లో. ఎంత మంది వచ్చినా వాళ్ళు తన బిడ్డల్లాగానే హక్కున చేర్చుకునే దేవుడు, గొప్ప దేవుడు. చాలా మంది భక్తులు వస్తుంటారు కదా, సో కంపల్సరీ మీతో చెప్పించుకోవడానికి వస్తారు. సో మీరు చెప్పిన వాళ్ళలో ప్రతి ఒక్కరికి ఆ పని నెరవేరుతుందా? చాలా మంది ఉన్నారు అట్లా, చాలా మిరాకిల్స్ జరిగినాయి. అందుకే కదా మనమైతే బయటికి వెళ్ళి ప్రచారం చేసుకోం కదా. వాళ్ళకి మంచి జరుగుతూనే కదా మళ్ళీ వస్తున్నారు. అవును. అయితే అట్లా ఏమైందంటే వాళ్ళకి నా చేతితోటి బొట్టు పెట్టుకోవడం సెంటిమెంట్ అయిపోయింది వాళ్ళకి. అంటే ప్రతి ఒక్కరు బొట్టు పెడతారు కదా అమ్మ, మీరు స్పెషల్ అంటే ఎలా మరి? అది అదే అంటూ నా చేయితోని పెట్టుకుంటే వాళ్ళ దగ్గర కూడా ఉంటది బొట్టు, పెట్టుకోవచ్చు. నా చేయితోని పెట్టుకుంటేనే ఏదో మంచి జరుగుతుంది, ఈ సోనమ్మని నమ్మి పోతే బాగా జరుగుతుందని మందలిచ్చి పోయే వాళ్ళు ఉన్నారు, బొట్టు పెట్టుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు బయటికి. ఇప్పుడు నార్మల్గా మీకు ఎక్కువ ఏ దేవుడు అంటే ఇష్టం? శివయ్య. ఫస్ట్ శివయ్య, సోమేశ్వర స్వామి. నేను ఎక్కువగా అరుణాచలం, శ్రీశైలం, ఈ పాలకుర్తి గుట్ట, జనగాంకి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అన్నట్టు, మాకు దగ్గరే కదా. ఈ 3 ప్రాంతాలు ఎక్కువ వెళ్తానమ్మా నేను. తర్వాత ఇక్కడ ఇప్పుడు మేము ఉప్పల్లో ఉంటాం కదా, అక్కడ మా ఇంటి దగ్గర ఒక హనుమాన్ ఉన్నారు, స్వయంభూ సంజీవిని హనుమాన్ అని ఉన్నారు. ఆ స్వామి అంటే నాకు ఇంకా బాగా ఇష్టపడతా. నేను హనుమాన్ని, శివయ్యని చాలా ఇష్టపడతా. నార్మల్గా సన్యాసులు అంటే మీరు ఇట్లా అంటే కనుక హస్బెండ్కి రిలేషన్ దూరంగా ఉంటారు అని చెప్పేసి నాకు ఈ జీవితం ఆయన ఏర్పరిచిందే. ఆ పరిస్థితి శివుని ఆజ్ఞ లేని చీమలేదు అంటారు కదా, ఈ పరిస్థితి తీసుకొచ్చింది కూడా. నాకు పెళ్లి చేసుకున్నాను నేను చిన్నప్పుడు, నన్ను ఇలా వివాహం చేసింది శివుని ఆజ్ఞ లేని చీమ కుట్టదని అన్నాడు కదా, అందుకే పెళ్ళి అయింది. ఆయన ఆజ్ఞతోనే కదా ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే పెళ్ళి అయిన తర్వాత కూడా మీరు ఈ విధంగా అంటే ఎవరైనా కానీ ఇలా దేవుడు వస్తారు పెళ్ళైన తర్వాత కూడా అంటే ఉంటుంది. ఇప్పుడు అట్లా ఎంత మొత్తం తెలంగాణలో మొత్తం ఎంతమంది ఉన్నారు చూస్తున్నారు. అంటే నార్మల్గా మీరు బొట్టు పెడితే కంపల్సరీ ఏ పనైనా జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. మీ దగ్గరికి చాలామంది భక్తులు వస్తుంటారు. సో వాళ్ళల్లో నార్మల్గా మాకు సంతానం లేదు ఇటువంటి ప్రాబ్లమ్స్ చెప్పుకొని బాధపడి ఉంటారు. సో వాళ్ళకి ఎప్పుడైనా మీ చేత బొట్టు పెడితే అయ్యిందా? అలా ఉన్నాయి, అట్లా చాలా జరిగినాయి. వివాహం కాని వాళ్ళకు వివాహం అయింది, సంతానం లేని వాళ్ళకి సంతానం అయింది. మేము ఈ పని మీద పోతున్నాము, చాలా నెలల నుంచి ఇబ్బందిగా ఉంది, ఈ పని సక్సెస్ అవుతలేదంటే అది సక్సెస్ అయిన సందర్భాలు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు నార్మల్గా మాతాంగుల కంటే వెనక మెడలో రుద్రాక్షలు అవి ఉంటాయా? సో మీకు కూడా అలానే ఉంటుంటాయా? ఉంటాయమ్మా, తులసి మాలలు ఉంటాయి, అన్నీ ఉంటాయి.
రుద్రాక్షమాలలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు ఓన్లీ ఒక మండే రోజు తప్ప మిగతా రోజులు ఏముండరా? అంటే నార్మల్గా ఫాస్టింగ్ అలా? ఉండనమ్మా. నేను సోమవారం నాడు మాత్రం చాలా నిష్టగా చేస్తాను. సోమవారం రోజు కంపల్సరీ నిష్టగానే ఉంటాము. ఓకే. ఇక మిగిలిన రోజులలో ఇక శివనాజ్ఞ లేని చీమగుట్టదు అంటారు కదా. ఈ పెళ్లి సంసారం ఈ బాధ్యతలన్నీ పెట్టాడు కాబట్టి దేవుడు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మిగిలిన రోజులలో ఇక బాధ్యతలు ఇంట్లో వహించాలి కదా. అమ్మ, మీకు ఆశ్రమం పెట్టాలనిపిస్తుంది ఎప్పుడైనా? అంటే నేను కూడా నలుగురికి హెల్ప్ చేయాలి అని. నాకు మస్తు ఇష్టము ఈ అన్నదానం చేయడం అవి అంటే చాలా ఇష్టము. అయినా ఇప్పటికైనా నేను సోమవారం ప్రతి సోమవారం కంపల్సరీ ఒక 10 మంది కన్నా భోజనం పెట్టేంత దేవుడు నాకు ఇచ్చాడు. అయితే అక్కడ పెడతా కూడా నేను కార్తీక మాసంలో శ్రావణ మాసంలలో నేను భోజనాలు పెడతాను. అది అక్కడి వరకు. అయితే నా కోరిక ఏంటంటే ఇంకా ప్రతి సోమవారం పెట్టాలని మా వారు కూడా నాకు దానికి సహకరించాడు. అది చాలా గొప్ప విషయం, నాకు చాలా ఇష్టమైనది. కానీ మేము ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటున్నాము. మాది సొంత ఇల్లు అయిన తర్వాత తప్పకుండా ప్రతి సోమవారం నా చేయితోటి ఒక 10 మంది కన్నా భోజనం పెట్టాలనేది నా కోరిక. అంటే ఒకవేళ ఆశ్రమం పెట్టాలి అనుకుంటున్నారు, పెట్టాలి అంటే కనుక కంపల్సరీ ఖర్చు అవుతుంది. సో చాలా అమౌంట్ అవుతుంది కదా. సో అమౌంట్ ఎలా వస్తుంది మరి? అదే దేవుడు దారి చూపిస్తే నేను చేసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు ఒక 10 మందికి పెట్టడానికి నాకు ఇచ్చాడు దేవుడు, నేను పెడుతున్నాను. ఇంకా 100 మందికి పెట్టే అంత ఇచ్చాడు అనుకో దేవుడు, నేను పెడుతూనే ఉంటాను. నాకు ఈ ఆర్థిక పరిస్థితుల మీద కూడా ఏం దేవుడి అంత దేవునాజ్ఞ లేనిది ఏది కాదమ్మా, శివనాజ్ఞ లేనిది ఏది కాదు అమ్మ. మరి నార్మల్గా ఇప్పుడు మీ గురించి మీకు మొత్తం తెలుసు, ఇక మీకు పిల్లలు పుట్టరు అని కూడా మీకు తెలుసా? కారు నాకు. కానీ అంత హ్యాపీగా ఎలా చెప్తున్నారమ్మా అసలు మీరు? నేను హ్యాపీగా అంటే నాకు లేదు బాధ, మా వారి గురించి కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ పాపం ఆయనే ఆ దేవుడు అనుకోవాలి. నన్ను ఎప్పుడు ఏ రోజు పెద్దగా ఇబ్బంది పెట్టలేదు, పిల్లలు లేరని ఇబ్బంది ఏం పెట్టలేదు. కానీ అప్పుడప్పుడు నేనంటే దేవునిగా శివశక్తిని అయినా కాబట్టి నాకు దేవుడు ఉన్నాడు అనేది నేను ఉంటాను. ఇంకా ఆయన గురించి కొంచెం బాధపడతాను. కానీ ఏం కాదు, ఆ దేవుడు నాకు శక్తి ఇచ్చేంత వరకు మా ఆయన నేనే నా పిల్లోడిగా చూసుకుంటాను. బాగుంటాం. కొంతమంది మిమ్మల్ని చూసి కూడా అరే నేను కూడా చేస్తే బాగుంటుంది, ఇట్లా నాకు కూడా దేవుడు వస్తే బాగుంటుంది కదా అని అనుకుంటుంటారు కదా. అంటే వాళ్ళకి నిజంగా దేవుడు వస్తారా మరి అట్లా అనుకున్నంత మాత్రాన? అది నాకు చాలా మంచి అనిపించదమ్మా. భగవంతుంది ఆయన ఇష్టపడి మనల్ని ఆక్రమించి ఆయన ఇట్లా ఆయన నెట్టుకుంటూ పదు దారి చూపిస్తుంటే మనం వెళ్తున్నాం. మనం దేవునికి మనం ఎదురెళ్ళి నాకు రావాలి, నేను ఇలా పేరు తెచ్చుకోవాలి అనడం మాత్రం నాకు అది నచ్చదమ్మా బుద్ధిగా. నార్మల్గా మీరు ఒకరింటికి వెళ్తే పసుపొట్టుకి ఇలా పిలుస్తుంటారు మీరు. సో ఫస్ట్ మీకే ఎందుకు ఇవ్వాలని అలా? అంటే అది దేవుడు వచ్చు అనే ఒక గౌరవము. ఇప్పుడు వాళ్ళ కాళ్ళు ముట్టుకున్న తర్వాత తను పెద్ద కదా, కాళ్ళు ఎందుకు ముట్టుకోవాలని ముందు మనకు పూసిన తర్వాతనే వాళ్ళకి పూయడం లాంటివి చేస్తుంటారు అన్నమాట. అమ్మ నిజమే మీరు చెప్పింది. నార్మల్గా దేవుడు ఏమనుకుంటాడు, ఫస్ట్ భక్తులే, తర్వాత మనమే అనుకుంటారు కదా. అప్పుడు మీరు కంపల్సరీ మీరు ఒక పసుపొట్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ మీకే ఇస్తారు. కానీ మీ ఒపీనియన్ అప్పుడు ఏంటి అంటే అరే నాకే ఎందుకు ఇవ్వాలి, ఫస్ట్ వాళ్ళ భక్తులకి ఇచ్చిన తర్వాత మనం తీసుకుంటే బాగుంటుంది కదా. అంటే ఇప్పుడు ఆ పసుపుట్టు ఇస్తున్న వాళ్ళు వేరే వాళ్ళని ముట్టుకొని తనకు పూస్తే ఎంగిలి అవుతుంది అనే వాళ్ళ మనోభావం. అది మనమేమనం కదా, వాళ్ళ బాధ అన్నట్టు. వాళ్ళకి ముందు ఈ శివగణాలకు ఇచ్చిన తర్వాతనే మేము తర్వాత చేసుకుంటాము చూసుకుంటాము అని వాళ్ళ పిలిచిన వాళ్ళు అలా ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు మీరు బోనాల పండుగ చేస్తారా అమ్మ? చేస్తాం. అంటే ఎలా మరి మీరు కూడా స్పెషల్గా చేస్తారా? ఇప్పుడు మీకు దేవుడు పూంతాడు కదా, మీకంటే ఏమైనా స్పెషల్గా చేస్తారా లేదంటే అందరిలాగా మీరు కూడా పండుగ చేస్తారా? అలా ఇంకా మాకు మొక్కుబడులు ఉంటాయి కదా, తెలుసు కదా. ఇప్పుడు బల్కంపేటలో కళ్యాణం అయింది అనుకో అమ్మవారికి, అందరిలాగా వెళ్తాం మేము కూడా, దర్శనం చేసుకుంటాం, బొట్టు పెట్టుకుంటాం, అన్నీ చేస్తాం మేము. తర్వాత ఇంటికి మనకి ఆషాఢ మాసం బోనాలు వస్తున్నాయి కదా, మా పోచమ్మ తల్లికి కంపల్సరీ పెట్టుకుంటాం మనం, ఆచారమే అది, పెట్టేసుకుంటాం, బాగా చేసుకుంటాం మేము. ఓకే, అందరిలాగానే మీరు కూడా అంటే కొంచెం డిఫరెంట్గా చేస్తారు. పోచమ్మ తల్లి మన గ్రామదేవత కదా, అలానే గ్రామదేవతలకు కంపల్సరీ పెట్టుకోవాలి కదా. ఆయన శివయ్య పిల్లలే కదా వీళ్ళందరూ, పెట్టుకుంటాం. దేవుడే కదా అమ్మ. ఇప్పుడు మీ దగ్గరకు చాలా మంది నేను చూసాను, కొంతమంది నార్మల్గా వస్తుంటారు కదా బియ్యం పోయడం. అంటే ఇప్పుడు నార్మల్గా ఆడదేవతలకి అదే ఎల్లమ్మకు నల్లపోచమ్మకు ఇలా దేవతలకు పెడుతుంటారు కదా, శివుడికి కూడా అలా సమర్పిస్తారా బియ్యాన్ని? శివపార్వతులు అర్ధనారీశ్వరం కదమ్మా. అవును, సగం భాగం పార్వతీదేవి ఉన్నది కదా, పోస్తారు, బియ్యం పోస్తారు. ఏదైనా మొక్కు సక్సెస్ అయితే
సోమేశ్వర స్వామి పేరు మీద బియ్యం పోస్తారు. మరి ఇప్పుడు మీరు ఆ బియ్యాన్ని ఏం చేస్తారు? ఇక మంచి రోజు చూసి వండి మళ్ళా ఒక 5 ముత్తైదువులకు వడ్డించేయడం. ఇష్టం ఎంతమంది అయినా పిలుచుకొని, అట్లా నేను ప్రకారం చెప్తున్నాను. ముత్తైదువులను పిలిచి ఆ భోజనం పెట్టి సంతోషంగా పంపించడం, మళ్ళీ ఏదైనా తాంబూలం ఇచ్చేసి పంపించడం. చూసారు కదా అండి, నార్మల్గా జోగిరీలు వేరు, సన్యాసులు వేరు అంట. బట్ కానీ శివశక్తులు కూడా వాళ్ళు ఏదైనా చెప్తే కనుక కంపల్సరీ పని అవుతుంది అని ఆ నమ్మకం ఏర్పడింది. బట్ అది మాత్రం నిజమే. బట్ కానీ నేను కూడా చాలాసార్లు కళ్ళారా చూశాను. ఎనీవే, థ్యాంక్ యూ అండి.